హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ఐవీ రెసిపీస్. ఈరోజు ఇంట్లో ఉన్న వాటితోనే చాలా తక్కువ టైంలో ఈ ముంత మసాలా ఎలా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. దీన్ని మీరు బండి మీద కొన్న ముంత మసాలా టేస్ట్‌కి ఏమాత్రం తగ్గకుండా దీని రుచి అనేది ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా ఖాళీగా ఉన్న ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. కలపడానికి వీలుగా ఉండేటట్టు. ఇందులో వేయించిన పల్లీలు, కార్న్ చిప్స్ కలిపి నేను ఇక్కడ 2 కప్పులు తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే కార్న్ చిప్స్ 2 కప్పులు, పావు కప్పు పల్లీలని వేసుకోవచ్చు. అదే కప్పుతోటి 2 కప్పుల మరమరాలు వేసుకుంటున్నానండి. ఇవి క్రిస్పీగా ఉండాలి. ఒకవేళ లేకపోతే డ్రై రోస్ట్ 1 మినిట్ పాటు డ్రై రోస్ట్ చేసుకుని వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన ఒక టమాటోని వేసుకోవాలి. సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరని, ఏ కప్పుతో ఈ కొలత కొలిచామో ఆ కప్పుడు సన్నని ఉల్లిపాయ ముక్కల్ని, చిటికెడు జీలకర్ర పొడి, అర స్పూన్ ధనియాల పొడి, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. కార్న్ చిప్స్లో ఉంటుంది కనుక చూసుకుని వేసుకోవాలి. రుచికి సరిపడా కారం, ఇక్కడ నాకు అర స్పూన్ కారం సరిపోయింది. అలాగే చివరిగా మనకి పులుపుకు సరిపడా ఒక నిమ్మ బద్దని పిండుకోవాలి. అంతేనండి ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్. ఇక దీన్ని మ్యాష్ చేసుకుంటూ ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. అప్పుడే దీని రుచి అనేది చాలా బాగా కుదురుతుంది. అంతేనండి, ఈజీగా ఈ ముంత మసాలా రెడీ అయిపోయింది. ఇక దీన్ని మీరు మీకు నచ్చినట్టుగా సర్వ్ చేసుకోవచ్చు. గిన్నెలో కానీ లేకపోతే విస్తరాకు, పేపర్ కలిపి పొట్లం కట్టయినా సరే దీన్ని మీరు సర్వ్ చేసుకోవచ్చు. మీకు ఈ విధంగా ఈ ముంత మసాలా చేయడం నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.